కాంగ్రెస్ పార్టీ విభజన చేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిందని ఒకటి మాట్లాడుతున్నారు. రెండోది, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కుట్ర చేసిందని ఒకటి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కమిటీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి. తెలంగాణ ప్రదేశ్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్ ఆలోచన వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఉంటుంది. ఇక్కడ రెండు పార్టీలు రెండు ఆలోచనలు ఉంటాయి. ఇంతే కానీ ఇక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ టోటల్ గా కుమ్మక్కై కుట్ర చేసిందని మాట్లాడటం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ మీద దోషేసి ఈ రెండు పార్టీలు బతకాలి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, విభజన టైంలో విభజన అనివార్యత తెలిసి 5-6 నెలల ముందు కూడా తెలుసుంటే విభజన చేయకుండా, విభజన తాలూకు మనకి ఏం కావాలి చట్టంలో పెట్టించుకొని చర్చ చేయకుండా, ఇవన్నీ చేయకుండా మీరందరూ కూడా ఆ రోజు రెండు పార్టీలు చెప్పాలంటే టీడీపీ కానీ వైసీపీ కానీ సమైక్యాంధ్ర ఉద్యమం ఎత్తుకోవడం కరెక్టా? ఆ పాత్రలో విభజన టైం జరిగిన అన్యాయంలో అన్ని పార్టీల పాత్ర ఉందా లేదా? అన్ని పార్టీల పాత్ర ఉంది, అన్ని పార్టీల తాలూకా అంశం ఉందా లేదా? ఒక్క కాంగ్రెస్ పార్టీని నెట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశారు. ఇప్పటికీ నేను చెప్తున్నా, 10 ఏళ్ళు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ విభజన జరిగిపోయింది. సో 10 ఏళ్లలో ముందు తెలుగుదేశానికి 5 ఏళ్ళు ఇచ్చారు, తర్వాత 5 ఏళ్ళు ఇచ్చారు. మీరు ఎందుకు సాధించలేదు విభజన హామీలు? ముందు కేంద్రంలో మీ 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 ఫ్రెండే కదా, మీ రెండు పార్టీలు కూడా మొన్న కూడా కేంద్రంలో బీజేపీకి ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్తున్నాను. నేను చెప్పదలుచుకుంది, తెలంగాణలో వాళ్ళు ఈ వాదం తీసుకురావడానికి వాళ్ళ ప్రయోజనాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ విభజన తాలూకా ఏదైతే ఉందో మనీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ఖజానా మీద బటన్ పడుతుంది, లేదా దీన్ని డైవర్ట్ చేయడానికో లేదా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గా మీరు కూడా ఇలాగే మన అంశాల తాలూకా ప్రాతిపదికను మాట్లాడాలి. కానీ మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందన్న కోణం తీసుకురావడం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ఇదంతా నెట్టేసే ప్రాసెస్. ఇక్కడ కేంద్రంలో ఎవరున్నారు? ఇప్పుడు కేంద్రంలో ఏం కాదు కదా ఉంది, కేంద్రంలో ఉంది మీ బీజేపీ, మీ కూటమిలే కదా. చెప్పాలంటే వైసీపీ వాళ్ళు అయినా టీడీపీ వాళ్ళు అయినా మీ మిత్రులే కదా. మహేశ్వర గారు, నాది ఒక ప్రశ్న అండి. కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి, మీరు ఇప్పుడు శుద్ధపూసలు, మీరు ఇప్పుడు పులుగడిగిన వచ్చారు. నేను 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 మీరు అసలు రాష్ట్ర విభజనకి మీకు నిమిత్తమే లేదు. ఏదో ఒక అదృశ్య శక్తి మన మీద కత్తి కట్టి తెలుగు ప్రజలను విడదీసింది. కాంగ్రెస్ నిరుత్తరాలే చూస్తూ కూర్చుంది. ఇది మీరు చెప్పాలనుకుంటుంది అంతేనా? కాదు 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 ఉం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన రెండు ప్రాంతాల మధ్య భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి విడిపోవటం కరెక్ట్ అనుకున్నారు. కాబట్టి నేను కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే ఎలా బెనిఫిట్ అవుతుందో మీరు చెప్పండి, విజయవాడ మాకు ఎట్లా బెనిఫిట్ అవుతుందో చెప్పండి. హైదరాబాద్ మీద అప్పటికే మోజుతో ఇప్పటికీ మా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు రాష్ట్రాలు కూడా హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అవుతుందో చెప్పండి. మాకు ఆంధ్రప్రదేశ్ విడిపోవాలి, విభజన రావాల్సింది మాకు రావాల్సింది అడగాలి. అది నాయకులకి అయితే అదే చేయాలి ఆ రోజు. ఇప్పటికీ సమైక్యాంధ్ర అంటే మొత్తం డబ్బులు తెచ్చి హైదరాబాద్ లో పెట్టి ఇప్పటికీ మీ ఆస్తులు, మీ కంపెనీలు, మీ సొంతలు కూడా హైదరాబాద్ లో ఉంటే విజయవాడలో ఉండే నాకెట్లా ఉపయోగపడుతుంది అని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల మీరు చెప్పండి. మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీకు సమైక్యం ఉంటేనే ఉపయోగపడుతుంది. లేదా కట్టి విభజన చేశారంటే ఎక్కడ విభజన చేశారు? పర్ఫెక్ట్ గా కూర్చొని విభజన జరుగుంటే ఆంధ్రప్రదేశ్ కి నా లెక్క ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి కానీ ఆదాయం వచ్చుంటే 2 లక్షల కోట్లు మాకు వచ్చుంటే 10 రాజధానులు కట్టే పరిస్థితి. ఆ రోజు హరీష్ రావు కూడా మాట్లాడే టీవీ9 లో ఇవన్నీ కాకుండా విభజన ఒప్పుకోండి, హైదరాబాద్ లో ఆదాయం ఇస్తాను కూడా మేము ఇష్టపడతామని మాట్లాడినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఎక్కడ చేసింది చెప్పండి. మీరే హైదరాబాద్ మీద ఉన్న మోజుతో మీరందరూ హైదరాబాద్ లో ఉండాలన్న ఇష్టంతో పర్టికులర్ గా లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ గడబడ చేసేసి ఆ టైంలో చట్టంలో ఈ బిల్లులన్నీ పెట్టనీయకుండా ఇవన్నీ చేసేసి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లేకుండా చేసి 10 ఏళ్ళు ఇంకా అడుక్కునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది మీరు కాదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడుక్కునే స్థితికి రావడానికి ఈ రెండు పార్టీలు కారణం కాదని నేను చెప్పదలుచుకున్నా.